ఓకే. సూపర్. తర్వాత గానాఫేస్ సార్ ఇది నాకు కొద్దిగా పళ్ళు లూజ్‌గా ఉండేవి. హ్మ్. ఆ గానాఫేస్ ఆడిన తర్వాత ఆ ప్రాబ్లమ్ నుంచి గూడా క్లియర్ అయ్యాను సార్. ఓకే. నాకు జరిగిన మంచి మా చుట్టుపక్కల చాలా మందికి చెప్తే చ హ్మ్. గానాఫేస్ట్ చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. ఓకే. ఓకే. సూపర్. మూడోదిగా వెస్కేర్ సార్ ఇన్‌స్టాంట్ రిలీఫ్. హ్మ్. హ్మ్. అది హ్మ్. అది గూడా చాలా మంది రియాక్షన్స్ బానే స్పందించారు సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. సూపర్. థాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ షేర్ చేశారు సార్. సూపర్. హ్మ్. ఏం ఓకే లేదు సార్. సార్ ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ ఏం చేస్తుందంటే, మనం కంటిన్యూయస్‌గా వాడుతుంటే అలవాటయ్యే కొంది ఏందంటే, అది పని చేయకుండా డోస్ పెంచుకుంటూ ఎళ్ళాల్సిన పరిస్థితికెళ్తుంది. దానివల్లే మేడం రూ. 5 టాబ్లెట్టు కంటిన్యూయస్‌గా వాడటం వల్ల, ఆ డోస్ పవర్ జాలక మళ్ళీ రూ. 10 టాబ్లెట్‌కి చేంజ్ చేశారు. బట్ అవును సార్. ఇక్కడేం జరుగుతుందంటే, బాడీ లోపల నుంచి ప్రతి కణాన్ని రిపేర్ చేసుకుంటా రావటం వల్ల 3 మంత్స్‌కి మీరిప్పుడు పూర్తిగా తీసేసినా, మళ్ళీ వాడాల్సిన పని లేకుండా మీకు ఆ రిజల్ట్ రావటం జరిగింది. సింపుల్. హ్మ్. యెస్ సార్. సూపర్ సార్. థాంక్ యూ మంచి సార్. రిజల్ట్స్ షేర్ చేశారు. గుడ్ జాబ్. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. సార్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. నా పేరు మల్లికార్జును. నా ఎప్లనేర్ కొండయ్య సారు. నేనొచ్చేసి ఫస్టు వ్యవసాయం చేసే క్రమంలో గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయింది. ఒక 30 సంవత్సరాలప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. తర్వాత ఒక 15 సంవత్సరాలకి వ్యవసాయం మానుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో వచ్చిన గ్యాస్ ట్రబుల్ కంటిన్యూగా వస్తానే ఉందది. బిజినెస్ చేసుకుంటా ఉన్నాను కానీ ఎంత నీట్‌గా రెడీ అయ్యి ఇన్‌కము కంఫర్ట్ జోన్‌లో ఉన్నా గానీ ఆరోగ్యరీత్యా ప్రతి 6 నెలలకోసారి ఏదో హాస్పిటల్ పోయి తిరుగుతానే ఇబ్బంది పడే క్రమంలో నేను యోగాలో మా కొండయ్య సార్ దీన్ని పరిచయం చేశాడు. చేసి ఫస్టొచ్చేసి రైస్ బ్రాన్ ఆయిలు, అలోవెరా, తులసి డ్రాప్స్ 3 ఇచ్చాడు. యానో ఓకే. పేస్ట్ అయ్యి. అయి ఫస్టు వాడుకునే క్రమంలో కొంచెం రిలీఫొచ్చి ఒక నెల వాడుకోంగానే కొంచెం తేడా అనిపిచ్చింది. ఏంది ఇంత తేడా మార్పొస్తుంది. ఇంగ్లీష్ టాబ్లెట్‌లేయకుండా గూడా కొంచెం అరుగుదల గూడా హెల్తీగా ఉంది. ఇబ్బంది లేకుండా ఉందని చెప్పి, ఒకరోజు ఒక మీటింగ్‌కి కనెక్ట్ అయ్యాను సార్ అక్కడ. ఓకే. మీటింగ్ కనెక్ట్ అయినాక అసలిది టాబ్లెట్స్ గాదు, ఫుడ్ సప్లిమెంటు అంటున్నారు దీన్ని. అసలు ఇదేందని చెప్పి, ఒక 2 నెలలు దీని గురించి మొత్తం రీసెర్చ్ చేశా సార్. ఓకే. 2 నెలలు రీసెర్చ్ తెలుసుకోవడానికి అసలు చేసినాక స్టార్ట్ ఇక చేశారు. తెలుసుకున్నాక అసలు మనం ఎట్ట వాడాలి, ఏదంటే అది వాడటానికి అసలు మన బాడీలో అవసరం ఏందని చెప్పి నేను మన వర్ధన్ సార్ తోటి టెస్ట్ చేయించాను సార్ బాడీ మొత్తం. ఓకే. నేను, మా మిసెస్ ఇద్దరం టెస్ట్ చేయించాము. పోతే నాకైతే ప్రెజెంటు నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల నేను ఎంత జాగ్రత్తగా తిండి తిన్నా, ఆ తిండి బాడీ తీసుకునే సెల్స్ యాక్టివేట్‌లో లేవని తేలింది సార్. ఓకే. నేను ఎంత ఈ బిజినెస్‌కొచ్చినాక చానా జాగ్రత్త చేస్తున్నా డైట్ మాత్రం. హ్మ్. 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 కానీ రిజల్ట్ రావట్లేదు. అదేందని తేలితే లాస్ట్‌కొచ్చేసి సార్ మీరు తీసుకునే పోషకాలు యాక్టివేట్ చేసుకునే సెల్స్ అన్నీ నిద్రావస్థలోకెళ్ళినియి సార్. దాన్ని యాక్టివేట్ చేయాలని చెప్పి సార్ కొన్ని సజెస్ట్ చేస్తే దానికొచ్చేసి నేను స్టార్ట్ చేశాను. లివర్ హెల్త్ గూడా కొంచెం ఒక 1 ఇయర్‌లో కొంచెం లైట్‌గా ఎనర్జీకొస్తుంది సార్ అని చెప్తే నేను ఇప్పుడు స్టార్ట్ చేసి లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, హార్ట్ హెల్త్ ఈ మొత్తం స్టార్ట్ చేశా సార్ ఒక 3 నెలలు. ఓకే. 3 నెలలు స్టార్ట్ చేసినాక నాకు బాగానే ఫ్రీ అనిపించినాక ఇంక అక్కడి నుంచి మనం ముందుకెళ్ళదలుచుకున్నాం కాబట్టి ప్రొడక్ట్ నాలెడ్జి తీసుకోవాలని చెప్పి కొన్ని ప్రొడక్ట్స్ నేను ఆల్రెడీ నూని, స్ప్రిల్లునా, ఓకే. గ్యానోడెర్మా, ఐ సపోర్టు హ్మ్. వచ్చేసి మన సీఎండీ డ్రాప్సు, ఓకే. కొంచెం ఫ్రీ మోషన్ అవ్వకపోతే ఫైబర్సు, ఓకే. కొంచెం మొన్న వన్నప్పుడు దగ్గులు, జలుబు వత్తుంటే రెస్పోకేర్ వాడాను సార్ ఒక 3 బాటిల్లు. ఓకే. సూపర్. తులసి డ్రాప్సు ఆనించి
మోకాళ్ళ నొప్పులు అప్పుడెప్పుడు వ్యవసాయం చేసేటప్పుడే ఆపరేషన్ చేయాలన్నారు సార్. అప్పుడు చేసింటే ఈరోజు ఈ ఫోన్ కూడా మాట్లాడేవాడిని కాదు. అప్పుడు తప్పించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను 3 నెలల నుంచి కొలాజిన్ వాడుతున్నాను. మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే. ప్రెజెంట్ నాకు ఇయన్నీ అందరూ వాడమని కాదు. నేనైతే దీని గురించి ఏదో తెలుసుకొని మనం ఒకరు సజెస్ట్ చేయాలంటే ప్రొడక్ట్ వాడి ఉండాలి. ఇదేదో ఏడంటారు కొంతమంది, అదంటారు, ఇదంటారని నేను వాడితే కదా నేను చెప్పగలుగుతాను కదా అని చెప్పి కొన్ని వాడాను సార్. యెస్. యెస్. ఫుడ్ సూపర్. కొన్ని సప్లిమెంట్ కొన్ని సార్లు కాబట్టి మీరు మనకి సైడ్ కంపెనీ ఎఫెక్ట్ వచ్చేదానికి కూడా ఏం స్కోప్ లేవు కాబట్టి మనం ఏది వాడితే ఎట్లుంది మన ముందర మన మీద ప్రయోగం చేసుకుంటే పోతే నాకు వచ్చేసి ఆ బీటాల్లో స్ప్రే ఒక 3 బాటిల్ వాడాను సార్. నాలుగు కింద స్ప్రే చేసేది. ఓకే. డి విటమిన్ స్ప్రే కూడా వాడుతున్నాను. నేను వచ్చేసి దీంట్లో గమ్మత్తు ఏంటంటే నేను థైరాయిడ్కి కొన్ని సంవత్సరాల నుంచి వాడుతుంటే జనవరి నుంచి థైరాయిడ్ ఆపేసింది సార్ కంప్లీట్గా. ఓకే. ఆల్రెడీ బయట థైరాయిడ్ కూడా వాడుతున్నారు ఇంతకుముందు ఇంతకుముందు. వాడుతున్నాను. థైరాయిడ్ జనవరి నుంచి ఆపేసి మొన్న రీసెంట్గా ఒంగోలు వెళ్ళి 8వ నెలలో నేను టెస్ట్ చేసుకుంటే సార్ బాగా నీట్గా ఉంది, అదే కంటిన్యూ చేయండి సార్ అంటున్నాడు ఆ సార్ ఏమో. ఆ ఓకే. సార్ సూపర్. నేను ఇది ఆపిన సంగతి ఓకే. అంటే నాకు సెపరేట్ ఒకసారి గా థైరాయిడ్ కి ఏం వాడలేదు. మీరు రెగ్యులర్ గా తీసుకునేవన్నీ దానికి కనెక్ట్ అయినాయి. థైరాయిడ్ కంటే మనం నూనె, ఓకే. గ్యానోడెర్మా ఇవి వాడుతున్నా సార్. ఓకే. ఓకే. సూపర్. కొంచెం సైట్ కూడా ఎప్పటి నుంచో ఉంటే అద్దాలు రాసుకోవటం, అవి పెట్టుకోవటం, నామోసీ ఇంట్లో వేయటం గత 15 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఐ సపోర్ట్ కూడా నేను సైట్ ఒకసారి చెక్ చేసుకొని ఐ స్టెప్ వాడుతున్నాను. ఒక కొన్ని నెలలు ఒక బాటిల్లో వాడాను. ఇప్పుడు 1 మంత్ వచ్చింది ఒక బాటిల్ వచ్చి. ఓకే. ప్రజెంట్ అది సార్ జర్నీ. ఓకే. సూపర్. సూపర్. మొత్తానికి కంపెనీలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ ని టచ్ ప్రతి చేశారు. ప్రోడక్ట్ వాడతాను. నేను ఇయే కాదు సార్, న్యూ గార్డెన్ ఒక 2 సిఎన్సీలు, అగ్రి కూడా ఒక 30 ఎకరాలకి ఇచ్చాను సార్ గ్రాన్యువల్స్ అది. ఓకే. ఓకే. పోతే మొన్న సీజన్ మనకు పంట సరిగా రాలేదు కాబట్టి నువ్వు మళ్ళీ దున్నేశారు. ఈ సీజన్ కూడా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు సార్. పొగాకు కూడా మన నీరుడు ఓకే. వాడుకున్న వాళ్ళు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి. ఓకే. ఓకే. అగ్రి కూడా మనం షార్టేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కంపెనీలో కొంత నేను అడ్వాన్స్గా కూడా తీసి పెట్టే సార్ ఒక 20 ఎకరాలకి. ఓకే. ఓకే. సూపర్. సూపర్ సార్. ఓకే. అంటే థాంక్ యూ. ప్రొడక్ట్ ఇవన్నీ చెప్పి వాళ్ళకి అందరూ భయపడతారు సార్. అన్నీ వాడుకోమని కాదు, వాళ్ళకి అవసరమైంది ఏదైనా వాళ్ళు పర్సనల్గా వాడుకోవటం ఎవరైనా కానీ. అంతే. ఓకే. ఓకే. థాంక్ యూ మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజాత మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుజాత మేడం, మల్లికార్జున్ సార్కి. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నేను గ్యాస్ ట్రబుల్ గా ఉందని మల్లికార్జున్ సార్ ముందు అసలుకి ఆయిల్ వాడి చూడండి మీరు మేడం, మీరు ఎలా వెళ్ళిద్దని చెప్పారు. దాని గురించి అని ముందు రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను సార్. ఓకే. అలాగే పుచ్చిపోయినట్టు అలాగున్నాయి. ఉమ్, గ్యానో పేస్ట్ వాడుతున్నాను సార్. ఓకే. సూపర్. మళ్ళీ నీమ్ సోప్ వాడుతున్నాను. ఓకే. దానికి ఒళ్ళు కొంచెం లైట్గా ఎలర్జీ లాగా వచ్చింది సార్. అందుకోసం అది వాడినాక కొంచెం రికవరీ అయింది. గ్యాస్ ట్రబుల్ ఓకే. కూడా 20 days పైనే అయిపోయింది సార్. 5 daysలో మంత్ అవుతుంది. దాని ఓకే. గురించి వల్ల ఇప్పుడు కొంచెం నాకు రికవరీ అయ్యి బాగుంది సార్. ఓకే. మామూలుగా ఇంతకు ముందు ఎన్ని రోజుల నుంచి ఉంది మేడం గ్యాస్ ట్రబుల్? అంతకుముందు ఒక 5 months నుంచి నాకు కొంచెం ప్రాబ్లం గానే ఉన్నట్టు అనిపించింది సార్. మీ ఓకే. ముందు చెప్తుంటే వెళ్ళలేదు సార్. పర్లేదు. ఇప్పుడు 20 days నుంచి వాడుతుంటే మీకు రిలీఫ్ అనిపించింది. రిలీఫ్ అనిపించింది. ఓకే. సూపర్. బాగుంది అనుకుంటున్నాను. ఫర్దర్ గా ముందు ఇప్పుడు కొంచెం లైట్ గా నొప్పులు వస్తున్నాయి సార్. దానికి కూడా కాల్షియం టాబ్లెట్లు వాడమని చెప్పారు మల్లికార్జున్ సార్ గారు. ఓకే. ఓకే. సూపర్. రేపు తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా తీసుకోండి మేడం. ఇబ్బంది ఏం లేదు. కరెక్ట్గా ఒక 3-4 months మన బాడీకి ముందుగా అందించడం వల్ల ఫర్దర్ గా ఎఫెక్ట్ అవ్వకుండా బాడీని కాపాడుకోవడానికి ఉపయోగపడింది. ఇప్పుడే లైట్ గా స్టార్ట్ అయింది సార్. అందుకే వాడదామని సార్ని అడిగాను. చెప్పారు కాల్షియం టాబ్లెట్లు వాడండి మేడం అని. రేపు మంత్ సూపర్. నుంచి తీసుకుందామని అనుకుంటున్నాను సార్. ఓకే. ఓకే మేడం. కంటిన్యూ చేయండి. మంచి ఇంకా అలా రిజల్ట్.
ఇబ్బంది ఆ! లేదు. అందరూ కంటిన్యూస్‌గా వాడుకోవాలి. ఎలాగైనా సరే సార్ చెప్పారు. ఇంకా నేను బాగా వాడుకుంటే నాకు కాళ్ళు నొప్పి ఇవన్నీ రికవరీ అవుతాయి. అదీ గాక మా హస్బెండ్‌కి కూడా కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. ఓకే. ఆయనేమో కొంచెం ఇవున్నాయి సార్. వేరే అలవాట్లున్నాయి. దాని గురించి ఇది వాడుతున్నాడు గానీ రికవరీ అవ్వలేకపోతున్నాను. నాకంటే ఎమ్మటే రికవరీ అయినట్టు కొంచెం నాకు తెలుస్తుంది. ఇక్కడ ఒకటే మేడం, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం హ్మ్. బయట మనకి నచ్చిందల్లా చేసి వచ్చి ఇక్కడ సప్లిమెంట్స్ వాడుతున్నాం కదా, మనకి రిజల్ట్ రావాలంటే ఫుడ్ హ్మ్. సప్లిమెంట్ అంటే ఫుడ్‌కి ప్రత్యామ్నాయంగా మనం రోజువారీ తినే ఫుడ్‌లో లోపించిన వాటిని దీని ద్వారా ఇస్తున్నాం. అంతేగాని ఇది హ్మ్. అమృతం గాదు. అందువల్ల అదే. ఏందంటే ఎక్కువ మంది అపోహ ఏంటంటే హ్మ్. ఇవి గూడా బిళ్ళల్లాగే గదా! ఇవేసుకుంటున్నాం గదా! మనం బయట ఏమైనా తినొచ్చు, ఏమైనా జేయొచ్చు. నో. అదే. మనం అదే. బయట తినే వేస్ట్ నుంచి క్లియర్ జేయటానికి బాడీకి హ్మ్. అందించాల్సిన ఏదైతే క్వాలిటీ ఫుడ్‌ని అందించాలో అది మనకు బయట దొరకట్లేదు గాబట్టి, దాన్ని ఫుడ్ సప్లిమెంట్ ద్వారా పూర్తి జేస్తున్నాం. ఆ! అదే నేను ఇక్కడ గూడా ఇక్కడ చెప్తున్నా మా హ్మ్. హస్బెండ్ గారికి. ఇవి మానేసి ఓకే. వాడి చూడు నువ్వు. ఇంకా మనం వాడుతున్నాం గదా! రికవరీ అయ్యిద్ది. నాకు తగ్గట్లేదు అంటున్నాడు. ఎలాగ తగ్గిద్ది సార్? నేను అదే ఆయనకి చెప్తున్నాను. పర్లేదు. మీరు అది చిన్నగా ఆ! మల్లికార్జున సార్‌ని తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడిచ్చండి. ఆ! చిన్నగా రికవరీ వస్తది. ఓకే. ఓకే మేడం. గుడ్ జాబ్. ఓకే. గుడ్ జాబ్. థాంక్ యూ. థాంక్ యూ. హ్మ్. నెక్స్ట్ మధుబాబు సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. మధుబాబు సార్, హరి సార్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను రైస్ బ్రోడ్ ఆయిల్ ఒకటి, ఓకే. గ్యానో పేస్టు, ఓకే. అలోవెరా టాబ్లెట్లు వాడుతున్నాను సార్ గ్యాస్ ట్రబుల్‌కి నేను. ఓకే. నాకు బాగానే రిజల్ట్ మాత్రం బాగానే వచ్చింది సార్. నేను 8 ఓకే. సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్‌కి బాధపడుతున్నా సార్. అబ్బో! ఆ! అయినా ఈ టాబ్లెట్ నెలకొకసారి ఏదన్నా గోంగూర తిన్నా గానీ, 10 రోజులకొకసారి గోంగూర తిన్నా గానీ, గొంతులో ఉండలాగా ఉండిద్ది సార్ నాకు. ఓకే. మన ఆయిల్ తోటి వంట చేస్తుంటే మనకు గోంగూర తిన్నా గానీ, హ్మ్. ఏదన్నా పచ్చిమిరకాయ తిన్నా గానీ, గొంతులో మంట అనేది లేదు సార్ నాకు ఇప్పటికి గూడా. ఓకే. అది పూర్తిగా రికవరీ వచ్చింది. వచ్చింది సార్. ఓకే. నాకు పొళ్ళు నొప్పులైతే సార్ నాకు పొన్ను పుచ్చిపోయింది సార్ బాగా. హ్మ్. హ్మ్. ఏదన్నా తిన్నా గానీ అంటే అదేదన్నా చికెన్ గాని తింటే ఎముక నమిలినప్పుడు ఓకే. పొంటితో పాటు చిన్న చిన్నగా వచ్చేయి సార్ బయటికి. హ్మ్. 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 వస్తే ఈ పేస్ట్ వాడుతున్న కాడి నుంచి అలాంటి నొప్పులేమి లేవు సార్ నాకు. ఓకే. సూపర్. బ్రహ్మాండంగా పనిచేసింది సార్ నాకు మాత్రం. హ్మ్. హ్మ్. ఓకే. నాకు ఎన్ని రోజుల నుంచి వాడారు సార్? నేనా ఇది రెండో నెల సార్. రెండో నెల ఓకే. అయిపోయింది సార్. ఓకే. 2 మంత్స్‌కే మంచి రిజల్ట్ కనపడింది. అవును సార్. సూపర్. లీడర్స్ బాగా గమనించండి. 7, 8 సంవత్సరాల నుంచి ఉందంట సార్‌కి ఆ సమస్య. 7, 8 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా, లేదన్నా ఫుడ్ తీసుకునేటప్పుడు గోంగూర ఇలా తీసుకునేటప్పుడు ప్రతిసారి ఎఫెక్ట్ అనిపిస్తానే ఉంది. బట్ కరెక్ట్‌గా ఒక 2 మంత్స్ ఇవి కంటిన్యూ చేస్తే ఇప్పుడు అలాంటి సమస్య ఏమి లేకుండా రిజల్ట్ రావటం జరిగింది. ఓకే. థాంక్ యూ మధుబాబు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. నెక్స్ట్ నాగమణి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. నాగమణి మేడం. బ్రహ్మి సార్ టీమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్. నాకు షుగరు, గ్యాస్ ట్రబుల్, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి సార్ నాకు. ఓకే. ఎప్పుడంటే 12 ఏళ్ల నుంచి ఉంది సార్ నాకు. హ్మ్. ఈ 12 ఏళ్ల నుంచి గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్, షుగర్ కంటిన్యూగా పొద్దున్నే లేచి గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేయాల్సిందే. ఓకే. ఆ, అయితే ఏమన్నా టీ తాగినా అవి వేసుకుంటున్నా నాకు టీ తాగినా అట్లా గొంతులో వామిటింగ్ లాగా అట్లా అవుతుండేది. ఓకే. అయినా టీ అలవాటు ఉండి మానుకోలేకపోతున్నా. హ్మ్. అయితే నేను దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఏమేమి వాడుకుంటున్నానంటే హ్మ్. అన్నిటికీ కలిపి
ఓకే. అన్ని రోగాలకి. నీము, ఓకే. నోని, ఓకే. గ్లూకో హెల్త్, ఓకే. అలోవేరా, ఆమ్లా, ఓకే. బ్లాక్ ఆయిల్, ఓకే. సి బక్తార్, ఓకే. విటమిన్ డి స్ప్రే, ఓకే. రైస్ బ్రాన్ ఆయిల్. హ్మ్. ఇంకా ఇంట్లో కంటే ఇంకా కిచెన్ లోకి మొత్తం ఇంకా నూనె కానించి పేస్ట్లు, షాంపూలు మొత్తం వాడుతున్నా, టీ పొడి ఓకే. కానించి. ఇంకా రెగ్యులర్ ఐటమ్స్ అన్ని. ఓకే. అన్ని వాడుతున్నాం ఇప్పుడు సార్. అవి ఇంట్లో ఏది ఇప్పుడు వాడిన ఇది లేదు తర్వాత అంటారు. ఎన్ని రోజులకి రిజల్ట్ అనిపించింది మేడం? రిజల్ట్ నాకు 4 months కి వచ్చింది సార్, నాకు ఇది వాడిన తర్వాత. ఓకే. ముందు రాకపోతే ఏందా రాలేదు, అందరూ 20 రోజులకి వచ్చింది, 10 రోజులకి వచ్చింది అని నేను అనుకుంటా ఉన్నా. నాకు 3 నెలలు వాడినా కూడా రిజల్ట్ రాలేదు. ఏంటంటే నేను అప్పుడు మళ్ళీ మా అప్లైనర్లకు ఫోన్ చేసి అడిగితే వర్ధన్ సార్ని అడగండి మేడం, వర్ధన్ ఓకే. సార్కి కాల్ కలుపుతాను మాట్లాడితే, సార్ని అడిగితే అమ్మ ఇది ఒక్కసారిగా కొంతమందికి త్వరగా వస్తుంది రిజల్ట్, కొంతమందికి లేటుగా వస్తుందమ్మా, ఒక్కొక్క బాడీని బట్టి, తత్వాన్ని బట్టి ఇలా అవుతుందంటే, సరే సరే ఆపద్దు, కంటిన్యూగా వాడండి అమ్మ అని చెప్తే నేను ఇక అప్పటి నుంచి వాడుకుంటున్నాను సార్. నాకు 300, 500 అట్లా ఉండేది సార్ షుగరు. ఓ 500 ఇప్పుడు దాకా ఉంటుందా? ఇప్పుడు 180, 200 లోపు అట్లా ఉంటుంది సార్ నాకు. ఓకే. అంటే ఇంగ్లీష్ మందులు కూడా కలిపి వాడాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం డోస్ తగ్గించుకొని అవి కూడా కొంచెం వాడుతా ఉన్నాను. ఓకే. ఓకే. ఇవి మాత్రం కంటిన్యూస్ గా అన్ని వాడుతున్నాను సార్ నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ. ఓకే. అలోవెరా, అది నీము, గ్లూకో హెల్త్, అన్ని సి బక్తాను, ఫ్లాక్స్ ఆయిల్, ఓకే, విటమిన్ డి స్ప్రే ఇంతవరకు కంటిన్యూగా వాడుతున్నారు. అవును సార్. ఓకే. ఓకే. సూపర్. సూపర్. మీకు మేడం ఇంచుమించుగా 5, 6 దాకా వాడుతున్నారు. బాడీ వేడి చేసినట్టు గాని అలా ఏం అనిపించలేదా? లేదు సార్, నేను వాటర్ ఎన్ని తాగుతానో నాకే తెలియదు, ఎప్పుడు తాగుతూనే ఉంటా. ఓకే. అందువల్ల ఓకే. ఏమో నాకు సూపర్. వేడి సూపర్. గీడి ఏం అనిపించలేదు సార్. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే కొంతమంది చాలా కొత్తగా మంది వేడి అంటున్నారులే సార్. వేడి అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే మన బాడీకి కావాల్సినంత కంటెంట్ వాటర్ మనం ఇవ్వగలిగితే అంత వేడి అనిపించదు. దానికి తోడు వన్స్ మనం బాడీకి ఇవ్వాల్సిన ఫుడ్ ప్రాపర్ గా అందించినప్పుడు స్టార్టింగ్ లో మన బాడీ అడాప్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది, అంటే అలవాటు అవటానికి. ఆ టైం దాకా ఏంటంటే కొంచెం వేడిలాగా అనిపించింది. బాడీలో ఉన్న ప్రతి సెల్ యాక్టివేట్ అయ్యిద్ది కాబట్టి అప్పుడు కొంచెం హీట్ జనరేట్ అవడానికి అవకాశం ఉంది. దానికి ఏం కంగారు పడాల్సిన పని లేదు. కొంచెం వాటర్, మజ్జిగ ఇవి కొంచెం ఎక్కువ తీసుకుంటే నార్మల్ అయిపోయింది. అవును సార్. ఓకే. అదేనో ఓకే. సార్ వాళ్ళు ఇంకోటి చెప్పారు ఏంటంటే, ఇది నూనె ఉంది కదా, అది 5 రోజులు వాడి ఇంకా 2 days గ్యాప్ ఇవ్వమ్మా, వేడి చేస్తుంది అని ఓకే. చెప్పారు. నేను అలాగే వాడుతున్నాను దాన్ని. ఓకే. కాకపోతే వాటర్ మాత్రం ఫుల్ తాగుతాను సార్ నేను, అదొకటే. ఓకే. సూపర్. సూపర్ మేడం. ఆ, ఓకే. ఓకే. థ్యాంక్ యూ నాగమణి మేడం. ఓకే. నెక్స్ట్ కొమ్మూరు పాములు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. లీడర్స్ గమనించండి, స్క్రీన్ మీద ప్యాటర్న్ ఉంది, ఒకసారి చూడండి. ఆ ప్యాటర్న్ ప్రకారంగా చెప్పండి. ఎందుకు ఈ ప్యాటర్న్ చెప్పిస్తున్నామంటే రేపు ఎప్పుడన్నా గ్రూప్ లో ఉన్న ఇంకొక ఎవరికన్నా లీడర్స్ కి అదే సమస్య ఎదురైనప్పుడు ఎవరిని కాంటాక్ట్ అయితే దానికి రిజల్ట్ వాళ్ళ ద్వారా మాట్లాడించడానికి ఈజీ అయిద్దో, వాళ్ళకి డైరెక్ట్ గా లైవ్ లో ఒక పర్సన్ కి వచ్చిన రిజల్ట్ ని మాట్లాడించడం వల్ల ఆ కలిసిన పర్సన్ కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది. అందుకు ఈ ప్యాటర్న్ ఎన్ని రోజులకి ఎట్లా వచ్చింది, అందరికి ఒకేలా వస్తుందా, ఎవరెవరికి ఎన్ని రోజులకి ఎలా రిజల్ట్ వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడానికి మిగతా లీడర్స్ అందరికీ హెల్ప్ అయిద్దని. ఓకే లీడర్స్. సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి. మామూలు సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి. సరే, ఓపెన్ ఎక్కడి నుంచి సార్? మా ఛానల్ దగ్గర మండూరులో నా అప్లైన్ వచ్చేసి శివ సార్ వినుకొండ. వినుకోండి. ఎవరు సార్ అప్లైనర్? ఎవరు? శివ సార్.
అంటే శివ హరిసాక్ష్యం. సార్. ఓకే ఓకే ఓకే. చెప్పండి సార్. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందండి. ఉమ్, ప్లస్ అందులో షుగర్ కూడా ఉంది. ఓకే ఊపిరితిత్తుల్లో నిమ్ము కూడా ఈ మధ్య నుంచి వచ్చింది సార్. ఓకే. ఈ మోకాలు నొప్పులు, పెయిన్స్ ఉన్నాయి సార్. ఉమ్, దానికి నేను ఆల్రెడీ ఇంట్లో రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా క్యాప్సూల్ వాడుతున్నాను సార్. ఓకే అయితే ఊపిరితిత్తుల నిమ్ము ఈ మధ్య నుంచి ఒక 3 నెలల నుంచి వచ్చిందండి. దానికి రెస్పోకేర్ వాడుతున్నాను సార్. ఓకే. షుగర్కి వచ్చేసి ఆల్రెడీ నిమ్ క్యాప్సూల్, ఆమ్లా, ఉమ్, ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నాను సార్. ఓకే ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్న ఆలోచనలో ముందు జాగ్రత్తగా వాడుతున్నాను సార్. ఓకే. గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అయింది. ఉమ్, షుగర్ అంతకుముందు 350, 400 ఉన్నటువంటి షుగరు ఇవాళ రోజున 200, 210కి వచ్చింది సార్. ఓకే. నాకు రిజల్ట్ సగం వచ్చేసి సుమారు ఒక 2 మంత్స్ నుంచి రిజల్ట్ కనపడింది సార్. ఓకే. మీరు వాడటం స్టార్ట్ చేసిన ఒక 2 months కి రిజల్ట్ అనిపించింది. అవును సార్. అంటే చాలా మంది అందరికి 20 రోజులకి, నెలకి కనపడింది అన్నారు. నాకైతే నా బాడీ కొంచెం వీక్ అండి. ఉమ్, ఉమ్, ఉమ్. దాని మీదట నాకు 2 నెలలకి నాకు రిజల్ట్ వచ్చేసి కనిపించింది సార్. ఓకే ఓకే. ఆల్రెడీ నేను మన ప్రెస్టీజ్ ఆనంద్ సార్‌ని ఉమ్, వచ్చేసి నేను సలహా అడిగానండి హరి సార్ ద్వారా. ఓకే ఇవన్నీ రిఫర్ చేశారు. వాళ్ళు చెప్పిన విధంగా నేను వాడుతున్నాను సార్. ఓకే ఓకే. పర్లేదు సార్. నాకు కంట్రోల్ అయింది. బాగానే ఉంది. నాకు కొంచెం నేను ఇప్పుడు ప్రెజెంట్ హెల్తీగానే ఉన్నాను. ఓకే. సూపర్ సూపర్ సార్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. లీడర్స్ చెప్పండి. గమనించండి. సార్కి గ్యాస్ ట్రబుల్, ఊపిరితిత్తుల్లో నెమ్ము, షుగరు, నెక్స్ట్ మోకాళ్ళ నొప్పులు, ఇవి ఎప్పటి నుంచో రిపీటెడ్ గా అనిపిస్తుంది. ఒక రీసెంట్ గా మళ్ళీ ఆయాసంగా అనిపించడం, నెమ్ము కూడా వస్తే దానికి కూడా కంటిన్యూ చేశారంట. ఫస్ట్ అలోవెరా ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి నీము, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్. గ్లూకో హెల్త్ కూడా వాడలేదు. గ్లూకో హెల్త్ జస్ట్ నీము, ఫ్లాక్స్ ఆయిల్ కే 400 ఉన్న షుగరు 200కి రావడం జరిగింది. అంటే షుగర్ ఉందండి. గ్లూకో హెల్త్ నేను వాడలేదు. కొంతమంది గ్లూకో హెల్త్ వద్దండి ఉమ్, చెప్పాను. ఉమ్. అందుకని ఆపాను సార్. వద్దేం లేదు సార్. అంటే ఆల్రెడీ అది గ్లూకో హెల్త్ కూడా వాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. గ్లూకో ఓకే హెల్త్ వాడటం వల్ల ఏం జరిగిద్దంటే సార్. మీరు ఫర్దర్ గా ఇంకా ఎలాంటి వాడకుండా మీరు కొంచెం డైట్ కంట్రోల్ చేసుకుంటేనే నార్మల్ అయ్యేలాగా ఛాన్స్ ఉంటుంది. నీవేం చేస్తుందంటే షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే గ్లూకో సార్. హెల్త్ ఏంటంటే షుగర్ లెవెల్ ని బాడీలో ఇన్బిల్డ్ ఉన్న దాన్ని క్లియర్ చేసుకుంటూ రావడానికి గ్లూకో హెల్త్ హెల్ప్ చేస్తుంది. అది అవకాశం వాడొచ్చండి. ఉంటే గ్లూకో హెల్త్ కూడా ఒక పూట అయినా కంటిన్యూ చేయండి సార్. ఇంకొంచెం ఓకే సార్. ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. ఇంకొంచెం ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్ అలా ఏమైనా ఉన్నాయి అవాయిడ్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఓకే. నేను ఆల్రెడీ తెచ్చానండి. నేను ప్రెజెంట్ వాడట్లేదు. చెప్పారు. ఓకే ఇంకా ఈ రోజు వాడతాను సార్. ఓకే ఓకే. సూపర్ సూపర్ సార్. ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సరస్వతి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సరస్వతి విఆర్ఓ. సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం సార్. గుడ్ మార్నింగ్. సార్ నేను చేసేది విఆర్ఓ పామూరు సార్. నా అప్లైనరు రాజేశ్వరి మేడం బ్యూటీ కేర్ నర్స్ సార్, ఓకే ఒంగోలు సార్. నాకు చెప్పండి. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది సార్. ఓకే ఆ గ్యాస్ ట్రబుల్ రావటం వల్ల నేను హాస్పిటల్కి తిరిగాను. ఒంగోలు, హైదరాబాద్ చాలా తిరిగాను కానీ తగ్గలేదు. మెడిసిన్స్ అయితే బాగా పెడుతున్నారు. 2 డేస్‌కి ఒకసారి మోషన్ కూడా రాదు సార్ నాకు. చాలా మోషన్ ప్రాబ్లమ్‌గా ఉండేది. ఓకే అది వచ్చినప్పుడు ఇంకసలు నేను ఉంటానా? ఉండనా? ఒక్కో టైంలో నైట్ కూడా చనిపోతానేమో అన్నంతగా ఉండేది సార్. లాస్ట్ ఓకే టైము పోయిన ఇయర్ నేను కనిగిరిలో జాబ్ చేస్తున్నప్పుడు, కనిగిరి నుంచి మా ఊరు వెళ్ళటానికి బస్‌లో వెళ్తున్నాను సార్. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ గ్యాస్ ట్రబుల్ వలన ఆ రోజు నైట్ ఇంక చనిపోతానేమో బస్‌లో అనుకున్నాను సార్. అసలు ఓ ఆ గ్యాస్ ట్రబుల్ అంతగా పట్టేసింది. ఇంగ నా పక్కన మా పాప ఉండబట్టి, అలాగే కొంతమంది డ్రైవర్ గూడా బాగా హెల్ప్ చేశారు సార్. ఓకే అసలు ఎనకాల వీపెంబటి కొట్టుకుంటూ ఆహ్, పిడిగుద్దులు గుద్దుకుంటూ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే బతకగలిగాను నేను. ఓ అంత రిస్కొచ్చేసింది.
తర్వాత నాకు మా రాజేశ్వరి మేడం గారు మా సిస్టర్‌తో చెప్పడంతో మా సిస్టర్ నాకు చెప్పడంతోటి నేను జాయిన్ అయ్యాను దీంట్లో. జాయిన్ ఓకే. అయ్యి రైస్ బ్రాన్ ఆయిలు, ఈ అలోవెరా, ఆమ్లా వాడాను సార్. సార్ నేను వాడిన 10 డేస్‌కే మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే సూపర్. నేను కంటిన్యూగా 1 మంత్ మాత్రమే వాడాను. ఇక మళ్ళీ ఇప్పటికి వాడలేదు నేను. రైస్ బ్రాన్ ఆయిల్ అయితే కంటిన్యూగా వాడుతున్నాను. ఓకే. ఇంతవరకు ఆ ప్రాబ్లమ్ అయితే నేను వాడబట్టి 3 మంత్స్ సార్. నాకు ఇంతవరకు ఆ ప్రాబ్లమ్ అయితే రాలేదు సార్. చాలా బాగా ఉంది. హెల్తీగా ఉన్నాను. ఓకే. ఓకే. ఇంకా సూపర్. జాబ్ కూడా చేస్తున్నాను సార్. ఇంకా కొంతమందికి చెప్తున్నాను. దీంట్లో ఓకే. కంటిన్యూ చేస్తున్నాను సార్. సూపర్. సూపర్. గుడ్ జాబ్. గుడ్ జాబ్ మేడం. సార్ చూడండి, థాంక్ యూ సార్. అంటే ఇంకా ఉంటాము, వెళ్ళిపోతాము అనే స్టేజ్‌లోకెళ్ళిన సిట్యుయేషన్ నుంచి సార్. జస్ట్ 10, 15 డేస్‌కే ఫ్రీ అయిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా మేడం. అవును సార్. చాలా చాలా మంచి రిజల్ట్ సార్ అది. ఇంకొకటి రెండోది ఇక్కడ బయట మనం మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలంటే రిపీటెడ్‌గా కంటిన్యూ చేస్తున్నాం. డోస్ పెంచుకుంటూ వెళ్తున్నాం. అవును సార్. కొంతమంది అపోహ ఏందంటే ఇవి కూడా వాడతానే ఉండాలేమో. నో. అవును. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరన్నారు కరెక్ట్‌గా 1 మంతే వాడాను సార్. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. నేను మళ్ళీ అవును సార్. రిపీటెడ్‌గా కూడా దాన్ని వాడలేదు. ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను. అవును సార్. నాకు ఎలాంటి సమస్య లేదు. అవును. ఇక్కడ ఇదేంటంటే బాడీలో ఉన్న వేస్ట్‌ని క్లియర్ చేసేదాకా 1 అవును మంత్, సార్. 2 మంత్స్, 3 మంత్స్ లేదంటే 6 మంత్స్ వాళ్ళ బాడీ తీరును బట్టి మనం ఆ సప్లిమెంట్ అనేది అందిస్తున్నాం. వన్స్ ఎప్పుడైతే బాడీ సెటరేట్ అయిపోయిద్దో అంటే పర్ఫెక్ట్ గా తయారైద్దో ఆ తర్వాత సప్లిమెంట్ రిపీటెడ్‌గా ఇవ్వాల్సిన పని లేదు. ఓన్లీ యెస్ సార్. హెల్త్‌కి సంబంధించిన అంటే హెల్తీ ఫుడ్ ఎళ్తే ఆటోమేటిక్‌గా నేచురల్‌గా ఉండటానికి బాడీ తయారైపోతుంది. ఇంగ్లీష్ అవును సార్. మెడిసిన్‌కి, సప్లిమెంట్‌లకి తేడా అదే. ఓకే. అవును సార్. సూపర్. చాలా సూపర్ బాగా మేడం. పనిచేస్తుంది సార్. అవును సార్. థాంక్ యూ ఓకే. సార్. థాంక్ యూ ఓకే. సార్. ఓకే. థాంక్ యూ మేడం. సూపర్. నెక్స్ట్ పొన్నం దుర్గా మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. దుర్గా మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ రాజేష్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. 099 రాజేష్. కోటి సార్ టీమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి. సార్ నా పేరు రాజేష్, కావలి నుంచి మాట్లాడుతున్నాను సార్. నా ప్లానర్ కోటి ఆనంద్ సార్. ఇంట్లో మా అమ్మకి షుగర్ ఉండేది సార్. ఒక 15, 20 సంవత్సరాల నుంచి ఉండేది సార్ షుగర్ అది. దీంట్లో ఓకే. మన సప్లిమెంట్స్ ఏంటంటే గ్లూకో హెల్త్, నీము, అలోవెరా, స్పిర్లినా ఇవి వాడిచ్చాను సార్. ఓకే. ఓకే. మన గ్లూకో హెల్త్ ఏమో పరకడుపు నేర్పించామండి సార్. అన్నం తినే ఒక గంట ముందు అట్ట నేర్పించామండి సార్. ఓకే. వాటితో పాటు ఇంగ్లీష్ మందులు కూడా వేసుకునేది. కాకపోతే ఇంగ్లీష్ మందులకి వీటికి ఒక అరగంట గ్యాప్ ఇచ్చామండి సార్. ఓకే. వేసుకున్న తర్వాత కొంచెం భయపడింది, అంటే బాడీ కొంచెం హీట్ అవుతుంది అయ్యి అని చెప్పేది. అప్పుడు నేను ఏంటంటే నియమ్ అనేది ఉదయం కానీ అంటే నైట్ కానీ వేయించామండి సార్. ఎప్పుడైనా ఒక కొంచెం పూట. ఏదైనా ఒక పూట, అంటే అంతకుముందు హీట్ అనేది రాకముందు 2 పూటలు వేయించామండి. హీట్ అయిన తర్వాత నీకు ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుందో ఉదయమా లేకపోతే నైటా నీకు ఎప్పుడు కంఫర్టబుల్ ఉంటుంది అప్పుడు వేసుకో అని చెప్పాను. దాంతో పాటు వాటర్ కూడా కొంచెం ఎక్కువ తాగుతా ఉన్నట్టు మజ్జిగ అయ్యి అని చెప్పాను సార్. ఓకే. 350, 400 ఉండేది కూడా మన సప్లిమెంట్ వాడుకున్న తర్వాత 1 అంటే 180, 200 లోపు వచ్చింది సార్. ఓకే. అవి 1.5 మంత్, 1 నుంచి 1.5 మంత్ లోపు రిజల్ట్స్ వచ్చింది సార్. ఓకే. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఇంకోటి సార్? 20 సంవత్సరాల నుంచి ఉందా షుగరు? అవును సార్, 15, 20 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఓకే. ఓకే. ఈ సూపర్. వాడుకోవటం వల్ల షుగర్ కూడా మంచి కంట్రోల్ వచ్చింది సార్. ఇంకోటి నాకేంటంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉండేది సార్. ఓకే. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉండేది నాకు. ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉన్నా కూడా తుమ్ముతూ అయ్యి ఉండేవాడిని. చలికాలంలో కూడా ముక్కులు బీసిపోయి తుమ్ములు రావటం అట్లా ఉండేది సార్. మన దాంట్లో ఏంటంటే రెస్పోకేరు, ఆమ్లా, తులసి డ్రాప్స్ వాడాను సార్. ఓకే. ఒక 15 రోజులకి మంచి రిజల్ట్స్ వచ్చింది సార్. అంటే వర్షం పడినా కూడా మనకి కూడా ఫ్రీగా ఉంటాం కానీ అది వచ్చింది సార్. ఓకే. ఏంటంటే అమ్మాయికి బాబు పుట్టారు సార్, మా వైఫ్.
మా వైఫ్కి బాబు పుట్టాడు సార్. ఉమ్, 8 months అవుతుంది, పీరియడ్స్ రాలేదు సార్. ఓకే. రాకపోయే తలకే మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్, వాళ్ళు కొంచెం ఉమ్, అలోవేరా, ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడిచ్చాను సార్. ఉమ్, వాడిచ్చినాక ఒక 15 రోజులకి మంచి రిజల్ట్స్ వచ్చింది సార్. డేట్ ఓకే ఓకే, అది సూపర్. సార్. మన దాంట్లో రిజల్ట్స్. గుడ్ గుడ్ సార్, మంచి రిజల్ట్. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రియాంక మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రియాంక జీ. ప్రియాంక మేడం. ఓకే. మమతా రాంబాబు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మమతా మేడమా? గుడ్ మార్నింగ్ సార్. ఓకే మమతా మేడం చెప్పండి. సార్ చెప్పండి మేడం. నాకు వచ్చేసి నడుము నొప్పి ఉండేది 2024లో 11వ నెలలో జాయిన్ అయ్యాను సార్. ఓకే. అయితే దుర్గా మేడము సాయి సారు వచ్చి పడిపోయిండేళ్ళకి వచ్చి మాట్లాడారు. మాట్లాడితే ఇది మటుకు వాడు మేడం నువ్వు ఆయిల్ సార్, రైస్ బ్రాండ్ ఆయిల్ ఒక వారం ఆడు చూడు మేడం, తెలిసిద్ది నీకు అని చెప్పారు సార్. అయితే సరే తీసుకొచ్చి ఇచ్చినాక వాడాను సార్. వాడితే మళ్ళీ అలోవేరా డబ్బా తీసుకొచ్చి ఇచ్చి వాడిచ్చి అప్పుడు మటుకు నాకు 22 రోజుల్లో వచ్చింది సార్. నేను లెక్క పెట్టుకుంటూనే ఉన్నా సార్. ఓకే ఓకే, డైలీ లెక్క పెట్టుకుంటా ఉన్నారా? అవును సార్. అయితే వాళ్ళ పడిపోయాను సార్ నేను మటుకు. పడిపోతే సాయి సార్ అను తీసుకొచ్చి చూపించి జారం కూడా జారలేదు సార్ నన్ను. జారపోయలకి అలోవేరా డబ్బా 2 నూనె 2 వాడిచ్చి తర్వాత పేస్ట్ వాడాను సార్. ఓకే. వాటికైతే రిజల్ట్ 20 వచ్చింది. days లో రిజల్ట్ వచ్చింది. అవును సార్. ఓకే ఓకే. రైస్ బ్రాన్ ఆయిల్, అలోవేరా రెండే వాడి. రెండే సార్. ఓకే ఓకే. వాడిన తర్వాత అప్పుడు ఐడియా వేసాను సార్ నేను. ఓకే. అప్పుడు కూడా మా వారు ఎందుకు డబ్బులన్నీ ఖర్చు పెడతావా అని అన్నాడు సార్. ముందు నా ఆరోగ్యం బాగైన తర్వాత అప్పుడు నువ్వు కూడా చేరుదులే అని చెప్పాను సార్. అప్పుడు నా మాట కూడా నమ్మలేదు సార్ మా వారు. అయితే బాగా గమనించండి, ఇక్కడ ఎందుకు డబ్బులు ఖర్చు పెడతామంటే ఇది తెలియట్లేదు, ఏదో ఊరగా జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నారేమో, డబ్బులు ఖర్చు అయ్యేది అనుకున్నారు. బట్ బాగా గమనించండి మేడం, ఏదన్నా ఇష్యూ వచ్చి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా అర్థం కావట్లే మనకి. మనం సంపాదించిందంత సంవత్సరం అంతా సంపాదించింది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అవును సార్. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మన హెల్త్ కాపాడుకోవడానికి ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ జస్ట్ ఫుడ్ మారిస్తే హెల్త్ వస్తుంది. మా అత్తయ్య కూడా బాగా లేకపోయినా సరే నేను మటుకు దీన్ని మానుకోలేదు సార్. సాయి సారు దుర్గా మేడం ఇద్దరు చేర్చిన తర్వాత వాళ్ళు మటుకు వదలలేదు సార్. అరిసార్ టీం అయినా సార్. సూపర్ మేడం. మా అత్తయ్య డయాలసిస్ చేపిస్తున్నా కూడా కంటిన్యూ చేస్తున్నాం సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మమతా మేడం. నెక్స్ట్ జేవి సుశీల మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నా పేరు సుశీల సార్, మా మద్రాలపాడు సార్. నా అప్లైన్ వచ్చేసి శ్రావణ్ సార్. సార్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు 20 days నుంచి అంతకుముందు బాగా వన్ సైడ్ తలనొప్పి, మెడనరాల నొప్పి బాగా వచ్చింది సార్. అయితే సార్ దానికి నేను కొన్ని సప్లిమెంట్లు వాడాను సార్. అయితే దానికి అలోవేరా, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ B12, కొల్లాజెన్ ఇవి ఖచ్చితంగా ఒక 5 రోజులు వాడాను సార్. 5 రోజులు వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది సార్. అసలు ఆ ప్రాబ్లమే లేకుండా పోయింది సార్.
తలనొప్పి, ఓకే. మెడనరలుపు భయంకరంగా వచ్చినాయి సార్. నేనైనా మళ్ళీ బయట ఒకసారి చెప్పండి మేడం ఏం వాడారు? అలోవెరా, ఓకే. అలోవెరా. నూని, ఓకే. ఫ్లాక్స్ ఆయిల్, ఓకే. విటమిన్ B12 స్ప్రే సార్, ఓకే. కొల్లాజెన్ సార్. కొలాజిన్. ఓకే. ఇవి నాకు బాగా ఉపయోగపడినాయి సార్. జస్ట్ 5 ప్రాబ్లం డేస్ రిజల్ట్ వచ్చింది. అవును సార్. 5 డేసే వాడాను సార్ నేను ఇవి. ఈ ఓకే. నొప్పితో బయట ఇంగ్లీష్ మందులు వాడకూడదని 2 రోజులు నొప్పి అలాగే భరించాను సార్. అయినా ఓకే. ఇది వాడదామని చెప్పి వాడాను. హ్మ్. హ్మ్. బాగా రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఓకే. ఇంకోటేందంటే సార్, ఒక హ్మ్. 70 సంవత్సరాల ఆమె పెద్దావిడకి మేజర్ ప్రాబ్లమ్ సార్ ఆమెకి. ఓకే. ఆమెకి నడుములు పట్టకపోయి నడుములు ఎముకల్లో గుజ్జరిగిపోయింది సార్ ఆమెకి. హ్మ్. ఆమెకి కిమ్స్ హాస్పిటల్‌లో చూయించుకుంటే డాక్టర్లు గూడా అన్ని స్కానింగ్‌లన్నీ చేసి 2 మంత్స్ చూయించుకుందక్కడ. ఓకే. వాళ్ళేం చెప్పారంటే, "అమ్మ ఆమెకి ఇంకా తగ్గదు. ఉన్న నాళ్ళు హ్మ్. అలానే ఉంటది" హ్మ్. అని చెప్పి ఆమెకి మెడిసిన్ వాడిస్తున్నారు ఆమెకి. ఓకే. నేను వాళ్ళ దగ్గరికి ఒకరోజు వెళ్తే చూసాను సార్ ఆమెని. ఆమెనంటే 2 నెలల నుంచి మంచంలోనే ఉంది. హ్మ్. మంచంలో ఉంటే నేను వెళ్లి చెప్పాను, "ఇది ఇట్లా ఉన్నాయి. మంచి ప్రొడక్ట్ వాడుకోండి. తగ్గదంటే" వాళ్ళు హ్మ్. వినలా ఫస్టు. ఓకే. అంటే హాస్పిటల్‌లో చెప్పారు గదా! పెద్ద హాస్పిటల్‌లో మేమన్ని స్కానింగ్‌లన్నీ చూసుకున్నాం గదా! వాళ్ళు తగ్గదన్నారు. మరి ఎట్లా మీరు తగ్గుతదంటున్నారు? హ్మ్. హ్మ్. నేను కొంచెం ధైర్యం ఇచ్చా. అంటే నేను గ్యారంటీ అన్నట్టుగా ఇచ్చాను సార్ మాట్లాడాను ఫస్టు. ఓకే. అనేలేకి సరే ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకొని ఇక వాడిచ్చాను హ్మ్. సార్. ఆమెకి ఫస్ట్ ఒక 1 మంత్ వాడిచ్చాను. ఆమె 1 ఏమేమి మంత్‌లోనే వాడిచ్చారు మేడం? ఫస్ట్ ఫుట్ ప్యాచెస్ ఏసాను సార్ ఒక 5 డేసు. ఓకే. తర్వాత ఇక నూనె, అలోవెరా, హ్మ్. ఈ కొల్లాజెను, కాల్షియము, హ్మ్. గ్లూకోజ్‌మైను, ఫ్లాక్స్ ఆయిలు ఓకే. ఓకే. ఇవి వాడిచ్చాను సార్. హ్మ్. 1 మంత్‌కి ఆమె లేసి నడవటము, అసలు మంచంలో ఆమె ఓకే. పనుకొనే తినిద్ది, పనుకొనే వాటర్ తాగుతది. ఇక టిఫిన్ గూడా అన్నీ మంచంలోనే సార్ ఆమ. హ్మ్. 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 అలాంటామె అప్పుడు లేసి తిరిగితే ఆమె అందరికి చెబుతుంది సార్. నేను పలానివి వాడుకుంటున్నాను ఓకే. తగ్గుతుందని. సూపర్. సూపర్. ఆ! మంచి బాగా అసల రిజల్ట్. ఆమె గూడా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగున్నారు సార్ అసల. హ్మ్. 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 ఆ! ఇక్కడ చూడండి పెద్ద వాళ్ళందరూ పెద్ద హాస్పిటల్‌లోనే రికవరీ అవ్వంది. వాళ్ళు ఇంకా ఛాన్సే లేదన్న అవును. దాన్ని అవును సార్. రిజల్ట్ చూపిస్తున్నారు. సూపర్. సూపర్. తర్వాత గుడ్ 1 మంత్ జాబ్ తర్వాత మేడం. మళ్ళీ విటమిన్ డి స్ప్రే గూడా యాడ్ చేశాను సార్. ఓకే. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. ఇప్పుడు నా 4 మంత్స్ అయింది గాబట్టి 1 మంత్ గ్యాప్ ఇచ్చాను. ఓకే. మళ్ళీ ఇంకొక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తానని చెప్పాను. సరేలే అన్నారు సార్ వాళ్ళు. ఓకే. బావుంది సార్ ఇప్పుడామ. సూపర్. సూపర్. మళ్ళొకసారి కంపల్సరీ రిపీట్ చేస్తున్నాను. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి మేడం. ఓకే సార్. అలోవెరా, నోని, సార్. సార్. విటమిన్ బి12 స్ప్రే, ఓకే సార్. గ్లూకోజ్‌మైన్, కాల్షియము, సార్. కొలాజిన్, సార్. ఫ్లాక్స్ ఆయిల్. ఆ! ఫుట్ పాచెస్ స్టార్టింగ్‌లో చేపిచ్చాను ఫుడ్ సార్. ప్యాచెస్ స్టార్టింగ్‌లో ఏసారు. అవునవును. ఇక ఓకే. నా ఆయిల్ కూడా యాడ్ చేశాను సార్. రైస్ బ్రాన్ ఓకే. ఆయిల్ ఓ ఒకటి. ఓకే. ఓకే మేడం. సార్. సూపర్. సూపర్. మంచి రిజల్టు. థాంక్ సార్. యూ. థాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ లలిత మేడం గుడ్ మార్నింగ్. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేము హోమ్ నీడ్స్ వాడాము. మా సార్ అప్లైనర్ వచ్చి శివరాం ప్రసాద్ సారు. ఓకే. మేము ఫస్ట్ మా సారు హోమ్ నీడ్స్ తెచ్చాడు. హ్మ్. వంట నూనె, బట్టలు లిక్విడ్, చెడి పెడి తెస్తే నేను ఇంతింత రేట్లు అని చెప్పి అరిసాను. అట్లా కాదు బూట్ క్యాంప్కి రమ్మని చెప్పి తీసుకెళ్ళి అక్కడ విని వచ్చి కనెక్ట్ అయ్యి వాడాము. హ్మ్. వంట నూనె వాడిన దానివల్ల మా సార్కి గ్యాస్ ట్రబుల్ చాలా భయంకరంగా గాలిపోవటం, శబ్దం రావటం భయంకరంగా హ్మ్. ఉంది. అలా ఓకే. కొద్ది రోజులు వాడినాక బాగా రిజల్ట్స్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఓకే. పచ్చిమిరపకాయ అట్లాంటివి ఏనిచ్చేవాడు కాదు. మసాలా కూర చేయనిచ్చేవాడు కాదు. హ్మ్. ఈ వంట నూనె మార్చిన దాని వల్ల రిజల్ట్స్ బాగా వచ్చింది. ఇంట్లో ప్రొడక్ట్ వాడిన దాని వల్ల మాకు గోళ్ళు ఇరిగిపోవటం, చిగుళ్ళు ఓకే. వాయటం అట్లా ఉంది. ఓకే.
అవి కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది వాడుకుంటూ ఉండగా. తర్వాత రెండు మీటింగ్లకు వచ్చాక కొన్ని ఆయన ఆరోగ్యం హెల్త్ ఇష్యూకి ప్రొడక్ట్లు తెచ్చుకొని వాడుకున్నాడు. ఓకే. మినిమం 7-8 రకాలు వాడుతున్నాడు. ఓకే. పొట్ట భయంకరంగా ఉంది, పొట్ట తగ్గింది. ఓకే. ఆయనకి పొట్ట మీద ఇన్ఫెక్షన్ ఉండింది, బాగా ఓకే. అట్లా పడి మాదిరి ఉండింది. ఉమ్. మాపులు లేసి గీరుకుంటా కూర్చో ఉండేది, నిద్ర పోనిచ్చేవారు కదా పక్క మనిషిని. ఓకే. అది కూడా స్కిన్ ఎలర్జీ. అది కొంచెం బాగా రిలీఫ్ అయ్యి ఒక నెల చిల్లరకి ఏం లేకుండా తగ్గిపోయింది, అసలు ఏం లేకుండా తగ్గిపోయింది. ఏం వాడారు మేడం? నీమ్ సోప్కే ఓకే. స్కిన్ ఎలర్జీ తగ్గిపోయింది సార్. ఓకే. ఓకే. ఓన్లీ అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, రెస్పెక్ట్ కేర్ ప్రొడక్ట్ లో చాలా వాడుతున్నాడు సార్ మా సార్. అన్ని ఆరోగ్యాలకి ఇంకా ఏమి రాకుండా ఉండటానికి కూడా వాడుతున్నాడు. ముందుగానే వాడుతున్నారు. సూపర్ సూపర్ మేడం. సార్ గుడ్ గుడ్ గుడ్. తులసి డ్రాప్స్, ఓకే. ఓకే. టీఎంసీ డ్రాప్స్, ఓకే. ఓకే. సిఎండి డ్రాప్స్ కూడా. ఓకే. సూపర్. గుడ్ జాబ్. నూనె, గుడ్. కిడ్నీ హెల్త్, ఓకే. ఐ సపోర్ట్ సూపర్. అన్ని వాడుతున్నారు సార్. హోమ్ మేడ్స్ కూడా అన్ని వాడుతున్నాము. బాడీ స్ప్రే వాడుకుంటున్నాము. మాకు ఓకే. ఓకే. మన ప్రొడక్ట్ మాత్రం సూపర్ సార్, ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా వాడుకోవచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. సూపర్. అలానే కంటిన్యూ చేయండి. త్వరగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. మా సూపర్ మేడం. పాపలకి ప్యాడ్స్ వాడుతున్నాము. అవి బాగా స్మూత్ గా ఇదిగా ఉంటుంది. నెలకి కంటిన్యూస్ గా వెయిట్లు వస్తున్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఓకే. ఓకే. సూపర్. ఓకే. ఓకే లలిత మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గోపి సార్. ఓకే. ఎన్ కృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎన్ కృష్ణ. ఓకే. సురేష్ బత్తిని. సురేష్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సురేష్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే. సుజాత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. పి సుజాత, హరి సార్ టీమ్. సార్, గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. నేను వచ్చి నాకు కడుపు నొప్పి ఉండదు సార్, పీరియడ్స్ టైంలో. ఓకే. నేను దుర్గా మేడం నాకు ముందు ఎట్టుంటుందని చెప్పంటే, ముందు ఆయిల్ ఆడు చూడాక ఎట్టుంటుందని చెప్పింది సార్. చెప్పి ఐడియా అయ్యి తల్లికే నేను ఆయిల్ ఆడాను సార్, రైస్ బ్రాండ్ ఆయిల్ ఆడాను, అలోవేరా ఆడాను. తర్వాత నెల తర్వాత చూస్తే నాకు కడుపు నొప్పి అనేది రాలేదు సార్. తగ్గింది, నాకు బాగుంది. ఇది పనికి గడి వెళ్ళేదాన్ని కాదు, మంచంలో పనుకోండేదాన్ని. కడుపు నొప్పి వస్తే 15 రోజులకు ఒకసారి వస్తుండేది కడుపులో నొప్పి బాగా. అందుకని రైస్ బ్రాండ్ అలోవేరా వాడిన తర్వాత బాగా నచ్చింది నాకు. నేను కాబట్టి ఆయిల్ పెట్టాను సార్. ఆయిల్ వేసిన దాని నుంచి రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవేరా, నూనె అవి వాడుతాను సార్ నేను. ఓకే. ఓకే. బాగుంది సార్. సూపర్. ఎన్ని రోజులకి? 1 month కే రిజల్ట్ అనిపించిందా మేడం? 1 month కే రిజల్ట్ కనిపించింది సార్ నాకు. ఓకే. ఓకే. తర్వాత నేను ఐడియా తీసుకున్నాను సార్. ఇవన్నీ ఓకే. ఓకే. అవి వాడుతున్నాను సార్. పడగొడుకున్న నూనె వాడుతున్నాను. అన్నం టిఫిన్ చేసిన తర్వాత అలోవేరా వేసుకుంటున్నాను సార్. బాగుంటుంది. ఓకే. సూపర్ మేడం.
గుడ్ Yeah. ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. Mhm. నెక్స్ట్ క్రాంతి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. క్రాంతి సార్ మళ్ళీ మ్యూట్ అయింది. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ మా పాపకి ఎలర్జీ ఉంటే వాడాను సార్. అరవింద్లో ఏం సార్? చూపించి 15,000 అయినా కూడా తగ్గలేదు సార్. మా పాపకి ఎలర్జీ ఉంటే వాడాను సార్. హలో ఓకే. హలో అక్కడ అరవింద్లో చెప్పండి సార్. చూపించే 15,000 అయినాయి సార్. కొంచెం కూడా ఓకే. రిజల్ట్ లేదు. ఇక్కడ మన దాంట్లోకి వచ్చేసి నేను ఒకసారి వర్ధన్ సార్కి చూపించేసి ఫోటోలు పెట్టి వాడాను సార్. ఓకే. ఫుడ్ ప్యాచర్స్, అలోవేరా, గ్యానోడర్మా, జెన్ ఓకే. ప్రొడక్షన్ సోపు, టాస్ క్లీను, డమ్మీస్ వాడాను ఓకే. సార్. చాలా ఓకే. మంచి రిజల్ట్ వచ్చింది సార్ 1 month కి. మ్మ్. మా పాపకి ఎలర్జీ తగ్గింది, చాలా బాగుంది. ఓకే. కంటిన్యూస్ గా జెన్ ప్రొడక్షన్ సోప్లే వాడుతున్నాను సార్ ఇప్పుడు. సూపర్. ఇంకా ఆయిల్ నాకైతే గ్యాస్ ట్రబుల్ 10-12 ఏళ్ళ నుంచి ఉంది సార్. ఓకే. బిర్యానీ తిన్నా ఏం తిన్నా అరిగేది లేదు సార్. బాగా ఇబ్బందిగా ఉండేది. ఒక పూట తింటే ఎప్పుడో మళ్ళీ రేపు గుర్తొచ్చినప్పుడు తినేవాడిని అన్నం. ఇప్పుడు మన దాంట్లోకి వచ్చిన తర్వాత టైం టు టైం ఆకలి అవుతుంది సార్. టీ పొడి కానీ అంత అన్ని వాడుతున్నాం మేము ఇంట్లో. ఓకే. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. మ్మ్. వేరే ఒక మేడం క్రాంతి కూడా సార్. మోకాలు నొప్పులు వాడాను సార్. పేర్లు నాకు అంత ఐడియా లేదు, రాసుకోలేదు. ఓకే, పర్లేదు. నాకు ఐడియా ఉంది, నేను చెప్తాను. పాప ఏజ్ సార్? చెప్పండి. పాప ఏజ్ ఏజ్ వచ్చేసి ఎంత ఏజ్? 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు. ఓకే. అవును సార్. హాస్టల్లో పెట్టాను సార్. హాస్టల్లో పెడితే ఎలర్జీ వచ్చింది లాస్ట్ ఇయర్. ఒక 6 నెలల నుంచి ఉంది సార్, 6-7 నెలల నుంచి. ఓకే. ఓకే. 6-7 నెలల నుంచి 15,000 ఖర్చు పెట్టి చూపించిన రిజల్ట్ 15,000 పెట్టాను సార్. అస్సలు క్లియర్ కాలేదు సార్. ఇప్పుడు చాలా ఇక్కడ ఇబ్బంది పడిపోయి మొత్తం. ఎన్ని రోజులు వాడారు సార్ ఇక్కడ? వచ్చేసి 1 month సార్ వాడింది. 1 month కే మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఓకే. ఓకే. ఎక్కడ మచ్చలు గిచ్చలు ఏం లేవు సార్. బాగుంది, చాలా బాగుంది అసలు. ఓకే. ఇంకా మళ్ళీ ఇంకొక 1 month వాడిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే అయిపోయినాయి సప్లిమెంట్లు. ఓకే. రేపు 2వ తారీఖు మళ్ళీ సిఎన్సిలో తీసుకుందాం అని చెప్పి ఆపాను సార్. ఓకే. ఓకే. సూపర్ సార్. హోమ్ కేర్ మొత్తం వాడతాం సార్ ఇంట్లో. నేను 3 సిఎన్సీలు తీసుకుంటా, మాకే సరిపోతున్నాయి. మీకే సరిపోతున్నాయా? ఓకే. సూపర్. ఓకే సార్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి సార్. స్కిన్ చెప్పండి. ఎలర్జీకి అవును 15 సార్. ఇయర్స్, ఫుడ్ ప్యాచ్, అలోవెరా, గ్యానోడర్మా, నెక్స్ట్ టాక్స్ క్లీను, నోని కూడా యూజ్ చేశారా సార్? నూనె కూడా యూజ్ చేశాను సార్. జెన్ ఓకే. ప్రొడక్షన్ సోపు. జెన్ ప్రొటెక్షన్ సోపు. ఓకే. సోప్ మాత్రం కంటిన్యూ చేసాం. ఓకే. ఓకే సార్. 1 month కే వాడినాక 1 month ఆపేశారు. సోపు వరకు వాడుతున్నారు. మంచి అంతే. రిజల్ట్. సూపర్ రిజల్ట్ సార్. మంచి రిజల్ట్ కాదు అసలు. 15,000 ఖర్చు పెట్టాను సార్ నేను. ఓకే. ఓకే. అరవింద్ హాస్పిటల్, ఒంగోలు. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ క్రాంతి సార్. థ్యాంక్ యూ. ఒక నిమిషం. నెక్స్ట్ ఆలూరి చిన్నబెమ్మి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆలూరి చిన్నబెమ్మి సార్. ఓకే. నెక్స్ట్ రవిప్రసాద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. హలో సార్, వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్, చెప్పండి సార్. సార్ నేను ఇందాక ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను సార్. మా చిన్న పాపకి వచ్చేసి తను 12th year మెచ్యూర్ అయింది సార్. ఓకే. తను మెచ్యూర్ అయిపోయి 3 years అవుతుంది. ఓకే. ఒక 3 months బ్యాక్ నుంచి మెన్సెన్స్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది, నా కళ్ళు తిరిగినట్టుంది, షివరింగ్ వస్తుంది బాడీ అనింది.
ఓకే. ఓకే. డాక్టర్ కాడికి తీసుకెళ్తే వాటర్ బబుల్స్ వచ్చినాయి గర్భాశయంలో, ఈ టాబ్లెట్లు వాడాలన్నారు. అంటే ఓహ్! నేను ఆ! అప్పటి నుంచి ఈ ఫ్యాట్స్ వల్ల ఇలా జరుగుతుందని నాకు కొంచెం ఐడియా ఉంది సార్. ఓకే. నేను మా అప్లైనర్ వచ్చేసి ప్రసన్న మేడం సార్. ప్రసన్న మేడంని అడిగాను సార్. మన వెస్టేజ్‌లో ఈ ఫ్యాట్స్ అవైలబుల్ ఉంటాయా అని. ఓకే. సార్ అవి ఉన్నాయి సార్. అవి వాడటం వల్ల చాలా మంచిదని చెప్పి అవి టాబ్లెట్‌లా 2, 3 నెలలు వాడాలని చెప్పి రాసిచ్చింది నా మేడం. ఓకే. ఈ ప్యాడ్స్ చేంజ్ చేశాను సార్. చేంజ్ చేసిన తర్వాత 1 మంత్ వాడిన తర్వాత నెక్స్ట్ మంత్‌కి తనకి స్టమక్ పెయిన్ అనేది వాళ్ళకి క్లియర్ అయిపోయింది సార్. ఓకే. ఓన్లీ ప్యాడ్స్. ఓన్లీ ప్యాడ్స్ సార్. ఓకే. ఓన్లీ ఓకే. ప్యాడ్స్ అంటున్నారు కానీ సార్, దానివల్ల చిన్నది చెప్పాను. ఓన్లీ ప్యాడ్స్ అంటున్నారు కానీ దానివల్ల ఎంత అన్‌హెల్తీ అంటే బయట ప్యాడ్స్. మామూలుగా ప్యాడ్స్‌లో ఏం పెడతారు? కాటన్ పెడతారు అనుకుంటారు కదా సార్. అవునవును. హలో. అది కానీ వాళ్ళు ఐడియా ఉంది సార్. కాటన్ పెట్టరు సార్. వాళ్ళు కాటన్ పెట్టరు. చెక్క పొడిని కొన్ని కెమికల్స్ వేసి దాన్ని మెత్తగా చేసేసి దాంట్లో పెట్టేస్తారు సార్. అవునవును. సూపర్. దానివల్ల నేను ఓన్లీ ఏమవుతుందంటే ప్యాడ్స్ డైరెక్ట్ ఎందుకని అడిగానంటే సార్, ఓకే. ప్యాడ్స్ ఒక్కదాంతోనే రిజల్ట్ వచ్చిందా? ఇంకేదన్నా సప్లిమెంట్స్ ఏమన్నా యూజ్ చేశారా అని సప్లిమెంట్స్ అడిగాను. అంటే ఇవన్నీ అలోవెరా ఇంట్లో వాడుకుంటూ ఉంటాము. ఓకే. ఓకే. సూపర్. నేను ప్యాడ్ చేంజ్ చేసి అంటే నార్మల్‌గా వాళ్ళ మెడిసిన్ 3 నెలలు వాడాలన్నారు సార్. హ్మ్. 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 3 నెలలు వాడితే గాని తగ్గదు అన్నారు. ఈ ప్యాడ్స్ మార్చిన 2 మంత్స్ కంటే 1 మంత్ ఆపేసాను. 1 మంత్ మెడిసిన్ ఆపేసి ప్యాడ్స్ వాడితే సరిపోతుందని చెప్పి ప్యాడ్స్ చేంజ్ చేశాను. ఓకే. క్లియర్ అయింది సార్. ఇది మాత్రం నేను ఆడవాళ్ళందరికీ చెప్తుంది ఏమంటే, ఇంకో ఖచ్చితంగా వాళ్ళకి మస్టర్డ్ వాడాల్సినదమ్మా. ప్యాడ్స్. ఓకే. ప్యాడ్స్. సార్ ఎందుకంటే ఆ బ్లీడింగ్ సమయంలో ఈ ఇన్ఫెక్షన్ అవుద్ది సార్ వీటి వల్ల. ఓకే. ఓకే. వాళ్ళ కెమికల్స్ వాడుతుంటారు కదా! ఈ సెర్విక్ క్యాన్సర్ రావడం ఇట్లాంటివన్నీ చాలా ప్రాబ్లమ్ ఉంటాయి. సార్ అది నేను ఇందాక మర్చిపోయిన ఖచ్చితంగా షేర్ చేయాల్సింది కాబట్టి మీకు ఫోన్ కూడా చేసి డిస్టర్బ్ చేశాను సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ రోహిత్ సార్. ఖచ్చితంగా అందరికి ఇంకొంచెం సార్. అవేర్‌నెస్ ఇద్దాము. దీన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ రోహిత్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ మాధవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ మేడం గుడ్ మార్నింగ్. చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ సార్ మార్నింగ్. గుడ్ మాధవి మార్నింగ్. చెప్పండి. పరిపాలన సార్. నా అప్లైనర్ వచ్చి శివప్రసాద్ రామకోటమ్మ మేడము. ఓకే. సార్ నేను వాడింది మా అమ్మగారికి మోకాలు నొప్పులు. అది కావాలి ఫస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు ఆనంద్ సార్ని రిపోర్ట్స్ అవి చూపించాము. ఓకే. సార్ అంటే ఆల్మోస్ట్ సర్జరీ లెవెల్కి వచ్చేసింది. ఓకే. ఇప్పుడు అమ్మకి ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, కొలాజం, రెస్పోకేరు, కాల్షియం, గ్లూకోజ్ మెన్ ఇచ్చారు సార్. వాడిన ఒక 15 డేస్కి బాగా పెయిన్స్ అని చెప్పి నడవలేకపోయారు. ఓకే. తర్వాత కంటిన్యూ చేయించాను సార్. ఇప్పుడు బాగానే ఉంది అమ్మకి. తగ్గి పర్లేదు బాగున్నాయి, ఇప్పుడు నేను వాడుకుంటాను అన్నారు. జస్ట్ 1 మంత్ అయింది సార్ మేము అవి తీసుకొని. 1 మంత్. 1 మంత్ అయింది సార్. ఓకే. నెక్స్ట్ నీమ్ సోప్స్, రైస్ బ్రాయిన్ ఆయిల్, వైట్నింగ్ పేస్ట్, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, డిష్ వాష్, బ్రైట్నింగ్ క్రీమ్ సార్. ఓకే. ఓకే. మేము వాడుతుంది నీమ్ సోప్స్ కి పొడ ఉంటుంది సార్ నాకు ఫేస్ మీద. ఆ పొడ అంటే ఎప్పుడు పపాయ సోప్ వాడేదాన్ని. సో అప్పుడు మా ఇంట్లో సోప్స్ అయిపోయినాయి. అయిపోవడం వల్ల సోప్ లేదని చెప్పి మా ఇంటి పక్కన సుజాత అదే శివప్రసాద్ వాళ్ళ అత్తగారు ఒక సోప్ తెచ్చేసారు సార్, నీమ్ సోప్ వాడుకోమని. ఓకే. అది అయిపోయే లోపు 15 డేస్ లోపు నాకు ఫేస్ మీద పొడబోయింది సార్. ఓకే. అంటే నేనే గమనించుకోలేదు నా ఫేస్ మీద పొడ ఉంది, అది పోయింది నాకే తెలియదు ఎదుటోళ్ళు చెప్పిందాక. సో అప్పటి నుంచి నాకు ఫేస్ క్లియర్ అయింది సార్. బాగుంది నీమ్ సోప్ వల్ల. ఓకే. ఇంకొంచెం ట్రస్ట్ అనిపిస్తుంది. అవును సార్. ఓకే. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల దాదాపు 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను సార్ నేను దాన్ని. ఓకే. వెయిట్ లాస్ అయ్యాను, ప్లస్ గ్యాస్ ట్రబుల్ క్లియర్ అయింది. ఓకే. అంటే హాస్పిటల్కి వెళ్ళడం తగ్గింది సార్. మేబీ అంటే మా పాపకు కానీ నాకు కానీ. హెయిర్ ఆయిల్, ఓకే. షాంపూ వల్ల చుండ్రు ఉంది సార్. మా పాపకు ఊకే వేలు పెట్టి గిడతా ఉండేది. ఓకే. ఇప్పుడు 1.5 మంత్ నుంచి మేము షాంపూ వాడుతున్నాము. సో చుండ్రు అనేది క్లియర్ అయింది. ఓకే. బ్రైట్నింగ్ క్రీమ్ కూడా
నా ఫేస్ డల్ గా అంటే ఎట్లా సార్ డల్ గా ఉంది అని చెప్పి నేను బ్రైట్నింగ్ క్రీమ్ యూస్ చేశాను. బాగుంది సార్. జస్ట్ ఒక 15 days లోనే నా ఫేస్ లో చేంజెస్ వచ్చాయి. ఓకే. ఓకే. గ్లో అనేది కనబడుతుంది. సార్ బ్రైట్ ఓకే. గా అనిపిస్తుంది. ఓకే. ఓకే. కొంచెం వెలుగులాగా అనిపిస్తుంది సార్. బాగుంది. పప్పాయ సోపు అయిపోవటం మంచి జరిగింది. నిజం సార్. అసలు అంటే సోప్స్ లేవు. సో నేను మా పిన్ని అదే సోప్ వాడమ్మా అనేసరికి నేను వాడాను. ఒక 15 days నాకు ఆ సోప్ అయిపోయే లోపు నాకు రిజల్ట్స్ వచ్చింది. ఇక్కడ బాగా గమనించండి మేడం. మనం బయట కాస్ట్ ఎక్కువ పెట్టి బ్రాండెడ్ అనుకొని తీసుకుంటున్నవి కూడా అంత రిజల్ట్ ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ న్యాచురల్ గా ఉన్నట్ని జస్ట్ 50 రూపీస్. నాకు తెలిసి పప్పాయ సోప్ అంటే 100 రూపీస్ కన్నా ఎక్కువే ఉండిద్ది. అవును సార్. అవునా? అలాంటి దానికి కూడా రాని రిజల్ట్ జస్ట్ 50 రూపీస్ నీమ్ సోప్ కి వచ్చింది. అది మంచిగా కాదా? 5 years నుంచి వాడుతున్నాను సార్. ఎప్పుడు ఫేస్ నలిగినట్టు ఎర్రగా వాడిపోయినట్టు అనిపించేది. కానీ అప్పుడు నాకు తెలియదు. ఒకసారి తెచ్చాను సార్. కానీ అవి గట్టిగా ఉన్నాయి, బండల్లాగా ఉన్నాయి. ఇవేం వాడాలి అని చెప్పి పక్కన పడేసాను నేను. కానీ తర్వాత ఆ సోప్స్ అయిపోవడం వల్ల నేను ఆ సోప్ యూస్ చేశాను సార్. అదేలే, ఇంకా స్కోప్ లేక ఇది వాడారు. సోప్ లేక వాడాను. కానీ నాకు అది రిజల్ట్స్ వచ్చింది. నాకు తెలియదు, ఎదుటోళ్ళు చెప్పిందాక. ఓకే. ఓకే. సూపర్ సూపర్ మేడం. నేను ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా వాడుతున్నాను సార్. ఓకే. వెయిట్ లాస్ అయ్యాను. అలోవెరా అంటే ఫ్లాక్స్ ఆయిల్ వాడేటప్పుడు కొంచెం వేడి చేస్తుంది. దానికి అలోవెరా వాడుతున్నాను ఒక 10 days నుంచి. ఓకే. ఇప్పుడు బాగుంది సార్. సూపర్ సూపర్ మేడం. చాలా మంచి చేశారు. ఓకే. ఓకే మేడం. మేడం థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, ఆల్రెడీ 7:03 టైం చాలా ఎక్కువ అయింది. కొంచెం ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా అవకాశం రాకపోతే నెగిటివ్ గా తీసుకోవద్దు సార్. ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ మళ్ళీ సెషన్ లో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరికీ మళ్ళీ అవకాశం ఇద్దాం. ప్రతి ఒక్కరూ మనకి ఏదైతే మంచి జరిగిందో దాన్ని షేర్ చేసుకొని ముందుకు తీసుకుని వెళ్దాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మీటింగ్స్ అనౌన్స్ చేద్దాం. ఆనంద్ సార్. ఓకే. ఓకే సార్. లీడర్స్ గమనించండి, 31st అంటే ఇవాళ మధ్యాహ్నం 2ంటికి చిలకలూరుపేట అంబేద్కర్ భవనం కొత్త పోలీస్ స్టేషన్ పక్కన సార్. గురుగారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు దగ్గరలో రావటం జరిగింది. గుంటూరు ఆ దగ్గరలో ఉన్న ప్రతి లీడరు ఇనిషియేట్ తీసుకోండి సార్. అరే రే, వీళ్ళు మైకులు స్టార్ట్ చేశారు. ఓకే. ఆనంద్ సార్, అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ లేకపోతే మీరు చెప్తారా? ఓకే. ఓకే సార్. ఓకే. ఇక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే. ఓకే. లీడర్స్ గమనించండి, నెక్స్ట్ మీటింగ్ ఫస్ట్ మార్నింగ్ గుంటూరు, ఆఫ్టర్నూన్ నుంచి మనకి చిలకలూరుపేట. సో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మనం మ్యాక్సిమం యూజ్ చేసుకుందాము. అదేవిధంగా నెక్స్ట్ సెమినార్ వచ్చేసి కావలి. రైట్. 5వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి ఏఎన్ఆర్ కళ్యాణ మండపం కావల్లో మన ఎంఎస్ఆర్ గారి మీటింగ్ ఉంటుంది, సెమినార్ ఉంటుంది, బిజినెస్ సెమినారు. కాబట్టి ఈ బిజినెస్లో మనం ప్రతిసారి మాట్లాడుకునేది ఏంటంటే మీటింగ్స్. ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో అక్కడ మనం వెళ్ళటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ మారుద్ది, మనం డిసైడ్ అవుతాం. అదేవిధంగా మన టీముని తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఈ బిజినెస్ డెప్త్ తెలిసిద్ది. సో ఇక్కడ ఇప్పుడు ఎవరైతే సక్సెస్ అయ్యారో ప్రతి ఒక్క లీడర్ కూడా చెప్తున్న మాట, నేను ఆ మీటింగ్కి వెళ్ళి కనెక్ట్ అయ్యాను, బూట్ క్యాంప్లో మారాను, మైసూర్లో డిసైడ్ అయ్యాను. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీటింగ్స్. వీళ్ళందరూ మీటింగ్కి మనకు స్టార్టింగ్లో కానీ అటెండ్ అయితే ఆటోమేటిక్గా మనము ఈ బయట అనేది మనకి నెగిటివ్ అనేది మన మైండ్ దాకా వెళ్ళదు. ఒకటి అరా మీటింగ్కి వచ్చేసి మొన్న వచ్చిన మీటింగ్ సేమే, ఇప్పుడు సేమే కదా, ఏముందలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అటువంటి వాళ్ళు దీనిలో సక్సెస్ కావట్లేదు. కాబట్టి మ్యాక్సిమం స్టార్టింగ్లో ఒక 30-40 మీటింగ్లు కనుక మనం కంటిన్యూగా అటెండ్ అయితే ఆటోమేటిక్ ఈ బిజినెస్లో మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మీటింగ్ కూడా యూజ్ చేసుకుందాం లీడర్స్.
మనతో పాటు మన టీంను కూడా తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెట్టుకోవాలి. అదేవిధంగా 5వ తేదీ ఉదయం పూట కావలి, ఆఫ్టర్నూన్ 2 గంటలకి అద్దంకి మన డిప్యూటీ ఎంఆర్ఓ గారు డిఎల్సివి పెట్టున్నారని చెప్పాను కదా. సో ఎక్కడైనా కానీ మీరు గమనించండి, ఈ బిజినెస్లో ఎవరు ముందుకెళ్తున్నారంటే ఎక్కువ మీటింగ్స్ జూమ్స్కి అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే ముందుకెళ్తున్నారు. తెలియక చాలామంది ఏముందని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యే సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, ముందుకు వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే దీని గురించి నాలెడ్జ్ లేకపోవటము, ఈ బిజినెస్ గురించి మనకు ఎవరు బయట చెప్పే వాళ్ళందరూ నెగిటివ్గా చెప్పడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి నా రిక్వెస్ట్, మ్యాక్సిమం అందుబాటులో ఉన్న మీటింగ్స్కి అటెండ్ అవ్వండి, మనం ముందుకెళ్దాం. ఇంకేమన్నా మీటింగ్స్ కానీ పోస్టర్స్ ఉంటే గ్రూప్లో షేర్ చేస్తారు, అప్లై నేను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ లీడర్స్. ఇవాళ ఎన్న రిజల్ట్ని వదిలేయకుండా మ్యాక్సిమం ఎవరైతే నోట్ చేసుకున్నారో వాళ్ళకి నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా మీ క్యాడర్లోను, మీ యొక్క చెక్లోను, మీ టీంలోను అన్నింటిలోనూ మార్పులు వస్తాయి. మనం ఊరికే ఇన్ని వదిలేయటం వల్ల ఏమైందంటే అది జస్ట్ మీరు జూమ్ అయిపోగానే మీకు గుర్తుండేది 50% మాత్రమే. రేపటి రోజున 20, ఒక 5-6 డేస్ తర్వాత వాళ్ళకి ఏమి గుర్తుండదు. కాబట్టి ఏ విషయాన్నైనా మనం నోట్ చేసుకొని దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకొని అటువంటి సమస్య వచ్చినప్పుడు మన గుర్తు లేనప్పుడు కనుక తీసి పలానా ఊరు పేరు, పలానా టీము, పలానా పేరు అని చెప్పేసి మనం చెప్పినప్పుడు వినే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్ రైట్, నిజమే కదా. ఏదైనా డౌట్ ఉందా ఫోన్ చేపించి, సార్ మీకు ఈ ప్రాబ్లం ఉందన్నారు కదా, తగ్గింది కదా, సేమ్ ఇక్కడ కూడా ఈ సార్కి ఈ మేడంకి ప్రాబ్లం ఉంది, కొంచెం మాట్లాడండి. డైరెక్ట్గా తగ్గిన వ్యక్తి చెప్పినప్పుడు ఇంకెవరు చెప్పినా వినర్ లీడర్స్. కాబట్టి ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ అనేది అందుకని వీక్లీ వన్స్ అట్లా మేము పెడుతూ ఉన్నాం. కాబట్టి మ్యాక్సిమం మీరు సప్లిమెంట్స్ ఇచ్చిన వ్యక్తులైనా కావచ్చు, పేషెంట్లైనా కావచ్చు, ఇటువంటి జూమ్ సెషన్ వినిపించగలిగితే మీకు ఆ నెగిటివ్స్ రావు. ఒక్క వారం వాడి వెయిట్ చేసిందని వాడకుండా ఉంటాం. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఈ రిజల్ట్ షేర్ చేయాలి. వీలైతే ఈ రికార్డ్స్ అన్నీ కూడా గ్రూప్లో పెడతారు సార్ వాళ్ళు. ఇవి తీసుకెళ్ళి జూమ్కి అటెండ్ కాని వాళ్ళకి మీరు వినిపించండి. మా ఉద్దేశం అది. అప్పుడు ఆటోమేటిక్గా చాలా వరకు మైండ్ సెట్ మారుద్ది. అందరం సక్సెస్ అవడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి అందరం కలిసి ముందుకెళ్దాము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్ లీడర్స్, ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఓకే ప్రసాద్ సార్, క్లోజ్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ ఆనంద్ సార్. క్లోజ్ చేయనా? క్లోజ్. ఓకే.